టీజీనామిక్స్ అప్పులు వర్సెస్ మూటలు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని సీఎం రేవంత్ అంటున్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు అంటూ బీఆర్ఎస్ బీజేపీ కౌంటర్ అటాక్ దిగాయి. ఇప్పుడు ఈ రెండు అంశాలపైనే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అందుకనుగుణంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందన్నారు. రాష్ట్రంలో వసూలవుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ ఆపాలన్నారు. కాంగ్రెస్ को यहाँ का एटीएम बनाकर दिल्ली के दरबार सजाते हैं. तेलंगाना की जनता की अगर चिंता होती तो इन योजनाओं का लाभ जनता तक पहुंचा होता. मित्रों, हाँ, ये अलग बात है. गारंटी के पोस्टर आज भी नजर आ रहे हैं, पर गारंटी जनता के बीच में नहीं पहुंची है. ये हमें जनता तक पहुंचाना है मित्रों. लेकिन मुझे दुख होता है कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है. और ये तेलंगाना का जो ये आरआर टैक्स है, इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा. हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है. రోజుకో నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జడ్చర్ల మీటింగ్ లో అన్నారు హరీష్ రావు. ఢిల్లీకి మూటలు పంపడంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని విమర్శించారు. కానీ ఒక్క దాంట్లో పాస్ అయ్యింది అబ్బా, ఢిల్లీకి మూటలు మోయడంలో మాత్రం పాస్ అయింది. దానికో శాఖ పెట్టుకుంటే బెస్ట్, అన్న మాత్రం పాస్ అవుతాడు. మూటల శాఖ పెట్టుకోవాలి నువ్వు అన్నట్టు. అంతకు మించి వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఆయన చేతగా అంతనండి. ఆయన ఫెయిల్యూర్స్కి ఏమంటాడు, ఏ పైసలు లేవు బై, నన్ను కోసినా పైసలు లేవు, నన్ను జంపక తిన్నా పైసలు లేవు. నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఈ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నుంచి అన్ని రంగాలను క్రమంగా గాడిలో పెడుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు 69,000 కోట్ల రూపాయలే. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 2023 నాటికి ఆ అప్పు కాస్త 8,11,000 కోట్ల రూపాయలు అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖున నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల మీ జీతం వచ్చిందా అని అడిగిన. మా జీతం ఎక్కడిది సార్, నెల చివరికి కానీ వచ్చే పరిస్థితి లేదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారు సార్. వెనకటికి ఎప్పుడో మేము టీవో ఫ్రిడ్జో కొనుక్కునేది ఇన్స్టాల్మెంట్లలో, ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులకు 7 లక్షల మందికి మాకు ఇన్స్టాల్మెంట్లలో జీతాలు ఇస్తున్నారని చెప్పింది. అదేందా ధనిక రాష్ట్రం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇది ఇయ్యాలిగా సార్. ఆయళ్ళ నుంచి గిట్లనే ఉంది. మేము ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఇది వాస్తవం. అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. ప్రజా ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ ఓ అంశాన్ని ఉదాహరణగా చెప్పారు. రైతుల కోసం 1,56,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి చెప్తే 1,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చెప్పారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజం అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు ఏ వేదికపైనైనా సిద్ధమంటూ ప్రకటించారు హరీష్ రావు.